ఈరోజు వీడియోలో డస్కీ స్కిన్ మేకప్ ఎలా చేయాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్టూడెంట్స్కి అయితే మేకప్ చూపించాను. అదే వీడియో మీకు చూపిస్తున్నాను. డస్కీ స్కిన్ మేకప్ వేయాలంటే చాలామంది అదేదో ప్రాబ్లమాటిక్ అనుకుంటారు. మాకు రాదు, ఇంకెంత వేసినా కూడా సెట్ అవ్వదని చెప్పేసి భయపడుతూ ఉంటారు. మా స్టూడెంట్స్ కూడా అదే అడిగారు. మేకప్ చేసిన ప్రతిసారి ఇంకా డల్ అయిపోతుంది స్కిన్, ఇంకా డార్క్ అయిపోతుంది, ఎలా చేయాలి, దానికి టెక్నిక్స్ ఏముంటాయని చెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి స్టూడెంట్లోనే ఒకరికి డస్కీ స్కిన్కి మేకప్ అయితే చూపించాను. ఫస్ట్ అయితే స్కిన్ ప్రిపరేషన్లో భాగంగా క్లెన్జింగ్ తర్వాత టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసుకుంటాం కదా. సో టోనర్ అయితే ఇక్కడ రైస్ టోనర్ తీసుకున్నాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఎంబ్రియోలిస్ మాయిశ్చరైజర్ ఈ విధంగా చూపిస్తున్నట్టుగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా నీట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ మధ్యలో కూడా మనం ఒక మినిమం 1 మినిట్ గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రైమర్ వచ్చేసి కలర్ ఎసెన్స్ అప్లై చేస్తున్నాను. తనకి ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు, ఓపెన్ పోర్స్, పింపుల్స్ ఇట్లాంటివి ఏమీ లేదు కాబట్టి ఇది కలర్ ఎసెన్స్ అయితే ఈజీగా తనకి సెట్ అయిపోతుందని చెప్పేసి ఇలా చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ తన స్కిన్లో వచ్చేసి అండర్ ఐ డార్క్నెస్ కనిపిస్తుంది. ఫేస్ అయితే అన్ఈవెన్గా ఉంది. మౌత్ చుట్టూ కూడా మనం పిగ్మెంటేషన్ అనేది చూడొచ్చు. సో అదంతా కూడా మనం కవర్ చేయాలి. ఫేస్ అంతా కూడా ఫస్ట్ ఈవెన్ చేసుకున్నా కానీ మనం ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే కలర్ కరెక్షన్కి షోపారెల్ ప్యాలెట్ నుంచి ఈ విధంగా డార్క్ కలర్ ఆరెంజ్ షేడ్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్షన్ అయితే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని మీద మనం కన్సిలర్ అనేది అప్లై చేస్తాము. సో అప్పుడు నెక్స్ట్ ఫౌండేషన్కి వెళ్తాము. ఈ విధంగా బేస్ అనేది నీట్గా మనకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ కరెక్టర్ మీద నెక్స్ట్ కన్సిలర్ అయితే అప్లై చేస్తున్నాను. సేమ్ అదే ప్యాలెట్ నుంచి షోపారెల్ నుంచి చూస్ చేసుకున్నాను. షోపారెల్ ప్యాలెట్ కూడా మనకి హై ఎండ్లో ఉంటుంది, బట్ టెక్స్చర్ కూడా స్మూత్గా ఉంటుంది, బ్లెండింగ్ కూడా ఈజీగా వస్తుంది. తర్వాత అప్లై చేసిన ప్రోడక్ట్ అంతా కూడా ఈ విధంగా బ్యూటీ బ్లెండర్తో ఈవెన్గా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాచీ లుక్ లేకుండా చూసుకోవాలి. అండర్ ఐస్ కింద మొత్తం నెక్తో సహా అంతా కూడా మనము ఎక్కడ కూడా ప్యాచ్ అనేది ఉండకూడదు కాబట్టి లైట్ ప్రెజర్ ఇస్తూ బ్యూటీ బ్లెండర్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కంప్లీట్గా బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫౌండేషన్ అప్లికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఫరెవర్ 52లో మనకి బ్రౌనీ షేడ్ తీసుకున్నాను. అదైతే కొంచెం డార్క్గా ఉంటుంది. ఫస్ట్ అయితే టెస్ట్ చేస్తాను అనమాట హుడా బ్యూటీ నుంచి, నార్స్ నుంచి. సో దాన్నిటికంటే కూడా మనకి ఫరెవర్ 52లో బ్రౌనీ షేడ్ బాగా సెట్ అయింది కాబట్టి నేను ఈ విధంగా ఫస్ట్ అయితే బ్రష్తో అప్లై చేసుకుని తర్వాత దాన్ని బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తాను అనమాట. జనరల్గా అయితే నేను డైరెక్ట్గా ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ తోటి అప్లై అండ్ బ్లెండింగ్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్టూడెంట్స్కి ఎందుకంటే అన్ని మెథడ్స్ తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటే, ఇలా ఫ్లాట్ బ్రష్తో ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుని తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటాము. సో అది కూడా వాళ్ళకి అన్నీ తెలియాలని చెప్పేసి ప్రతి మేకప్లో డిఫరెంట్గా అన్ని టెక్నిక్స్ అయితే చూపిస్తూ ఉంటాను.
కేకీ లుక్ రాకూడదు, ప్యాచీ లుక్ రాకూడదు అంటే వెంటనే బ్లెండ్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. వన్స్ ఫౌండేషన్ డ్రై అయిపోయింది అంటే మనకు బ్లెండ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి వన్ సైడ్ అంతా కూడా అప్లై చేసుకున్నాక నేను ఆ ఏరియా అంతా కూడా బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అప్లై చేసి నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో మళ్ళీ బ్లెండ్ చేస్తాను అనమాట. ఈ ఫౌండేషన్ అనేది మనము అకార్డింగ్ టు స్కిన్ టైప్, స్కిన్ షేడ్ అండ్ అండర్ టోన్ ఇవన్నీ బేస్ చేసుకొని ఫౌండేషన్స్ అయితే చూస్ చేసుకుంటాం. సో మనకి ఇవన్నీ కూడా మీరు ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవుతే మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. అంటే ఏ స్కిన్ వాళ్ళకి ఏది వాడవచ్చు అనేది మీరే పర్సనల్గా అసెస్ చేసుకునేలాగా. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, ఎప్పుడు మన క్లయింట్స్ ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి ఎలాంటి క్లయింట్ వచ్చినా కూడా మనము ఫౌండేషన్ అనేది ఈజీగా చూస్ చేసుకునేలాగా మీకు టెక్నిక్స్ అయితే అన్నీ నేర్పిస్తాము ఇక్కడ. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఆఫ్లైన్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేస్తే నేను మీకు అన్ని డీటెయిల్స్ కూడా పెడతాను. నెక్స్ట్ ఫౌండేషన్ తర్వాత హైలైటింగ్ చేస్తాము. సో ఈ విధంగా లిక్విడ్ హైలైటర్ అయితే కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను హైలైటింగ్ కోసము. ఇది వచ్చేసి లారియల్ నుంచి 317 షేడ్. తనకంటే కూడా ఫెయిర్గా ఉండేలాగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అప్లై చేసి ఇది కూడా నేను బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఏంటి అంటే నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను వీడియోస్. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో మర్చిపోయినా కూడా, ఇంకా ఏదైనా వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా, ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా నేను అన్నీ కూడా పెడుతూ ఉంటాను. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి అన్ని వీడియోస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు వన్స్ జాయిన్ అయితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నేను ఆఫ్లైన్లో, ఆన్లైన్లో అన్ని విధాలుగా నేను వాళ్ళకైతే హెల్ప్ చేస్తాను. కాబట్టి వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బయట వాళ్ళతో కంపేర్ చేస్తే నా స్టూడెంట్స్కి అయితే బాగా ఇప్పుడు నా టెక్నిక్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏది అప్లై చేసినా ఏదైనా కూడా వాళ్ళు ఈజీగా కనిపెట్టేయగలుగుతారు అనమాట. వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఇది వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బేకింగ్ కోసం లూజ్ పౌడర్ అయితే మెబ్లిన్ ఫిట్ మీ నుంచి చూస్ చేసుకున్నాను. తనకి ఏంటంటే అన్ని లూజ్ పౌడర్స్ యూజ్ చేయలేము. సో తనకి స్కిన్ టోన్ తగ్గట్టుగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 20-25 రెండు మిక్స్ చేసి వాడాను అనమాట ఇక్కడ. సో మనకి క్లయింట్ ఎలా ఉంటే వాళ్ళని బట్టి కూడా మనము ఈ లూజ్ పౌడర్ అనేది వాళ్ళ స్కిన్ టోన్ బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చూస్ చేసుకున్నాను. మేకప్లో మనకి బేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అన్నీ కూడా ఇంపార్టెంటే, బట్ ఏంటంటే బేకింగ్తో మనకి ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉంటుంది, మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఈవెన్గా లుక్ అనేది వస్తుంది. కాబట్టి బేకింగ్ అనేది ప్రాపర్గా చేసుకున్నాక నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లూజ్ పౌడర్ అనేది ఫస్ట్ పప్తో అప్లై చేసుకున్నాక తర్వాత నేను బ్రష్తో కూడా ఈవెన్గా వచ్చేలాగా బ్రష్తో కూడా అప్లై చేశాను. అంటే ఇంకా ఏమైనా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే కూడా మనకు బ్రష్తో వెళ్ళిపోతుంది, అంతా కూడా ఈవెన్గా అయిపోతుంది ఫేస్ అంతా. నెక్స్ట్ ఐబ్రో ఫిల్లింగ్కి నేను పిఎస్సి నుంచి ప్యాలెట్ అయితే చూస్ చేసుకున్నాను. డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ రెండు మిక్స్ చేసి కూడా
ఈ విధంగా ఐబ్రో ఫిల్లింగ్ అయితే చేసుకున్నాను. ఐబ్రోస్ ఎప్పుడు కూడా న్యాచురల్ లుక్ వచ్చేలాగా చేసుకోవాలి. మీకు ప్రతి వీడియోలో నేను ఐబ్రోస్ ఎలా చేసుకోవాలని చెప్తూనే ఉన్నాను కదా. సో ఐబ్రో అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకొని మిడిల్ అండ్ అవుటర్ ఎండింగ్ అనేది డార్క్గా ఉండాలి, మనకి ఇన్నర్లో వచ్చేసి లైట్గా ఉండాలి. ఆ విధంగా చేస్తే న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ షేడ్స్ వచ్చేసి తన శారీలో మ్యాచ్ అయ్యేలాగా ఆరెంజ్ అండ్ పింక్లో చూస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఐ మేకప్ అంతా కూడా మంచిగా బ్లెండ్ చేసుకుంటూ షేడ్స్ అనేది ఒక షేడ్లో ఒకటి మర్జ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకుంటూ వేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ మ్యాట్ షేడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షిమ్మర్ అప్లై చేస్తాము. సో అది వచ్చేసి గోల్డెన్ షేడ్ చూస్ చేసుకున్నాను. ఆ తర్వాత లైనర్, ఇంకా కాజల్, ఇంకా మస్కారా కూడా అప్లై చేస్తాము. లైనర్ వచ్చేసి జెల్ ఐలైనరే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మస్కారా వాటర్ ప్రూఫ్ ఉండేలాగా చూసుకోవాలి. ఏదైనా కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది మస్కారా అనేది. నెక్స్ట్ కాజల్ కూడా నేను ఫేసెస్ కెనడా నుంచి చూస్ చేసుకున్నాను. ఇలా మీకు నచ్చింది ఏదైనా కూడా మనం ఐ మేకప్లో యూజ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫే చూస్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రైడ్స్కి మాత్రము ఏది పడితే అది కాకుండా వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇంకా స్మడ్జ్ ప్రూఫ్ కూడా ఉండేలాగా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐ మేకప్లో కూడా మనకి డిఫరెంట్ ఐ మేకప్స్ అనేది ఉంటుంది. అంటే అకార్డింగ్ టు ఐ షేప్ అనేది మనము ఐ మేకప్ అనేది చూస్ చేసుకుంటాము. వాళ్ళ కళ్ళని బట్టి లైనర్, కాజల్ ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి ఐస్, కాబట్టి వాళ్ళ కళ్ళని బట్టి మనం ఐ మేకప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫేక్ ల్యాషెస్ కూడా అప్లై చేసాము. ఈరోజు అయితే లెన్స్ అప్లై చేయలేదు, ఎందుకంటే స్టూడెంట్స్ ఏమడిగారంటే న్యాచురల్గా మీరు రియల్ బ్రైడ్కి ఎలా చేస్తారు మేకప్ అలానే చేయండి అని చెప్పేసి అడిగారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ మన తెలుగు బ్రైడ్స్ అయితే లెన్స్ పెట్టడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. సో మన సర్కిల్లో, మన సరౌండింగ్స్లో ఎలా ఉంటారో బ్రైడ్స్, వాళ్ళకు మీరు ఎలా చేస్తారు అనేది చూపించమని అడిగారు. సో అందుకు నేను లెన్స్ కూడా అప్లై చేయలేదు. ఓవరాల్గా చూస్తే తనకు ఫైనల్గా న్యాచురల్ లుక్ వచ్చేలాగానే మేకప్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. నెక్స్ట్ కాంటోరింగ్ వచ్చేసి యూరప్ గర్ల్ నుంచి నేను ప్యాలెట్ చూస్ చేసుకున్నాను. తన షేడ్కి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది కాంటోరింగ్ కూడా. అది కూడా కాంటోరింగ్ అనేది న్యాచురల్గా అంటే చేసి చేయనట్టు ఎక్కువగా తెలిసేలా కాకుండా కొంచెం సాఫ్ట్ లుక్ వచ్చేలాగా చేశాను. నెక్స్ట్ బ్లష్ వచ్చేసి ఇది ఐ మ్యాజిక్ నుంచి తన స్కిన్ షేడ్కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ నేను అప్లై చేసే హైలైటర్ కూడా యూరప్ గర్ల్ నుంచి. ఈ ప్యాలెట్ కూడా మనకు బాగుంటుంది. ఆల్ స్కిన్ షేడ్స్కి మనకి సెట్ అయ్యేలాగా వాళ్ళు షేడ్స్ అయితే ఇస్తారు. డస్క్ స్కిన్ కూడా మనము హైలైటర్ ఏది పడుతుంది కాకుండా షేడ్స్ అనేది చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ సెట్ అవ్వవు. సో కొంచెం డార్క్ షేడ్స్ అయితే తనకు బాగా సెట్ అవుతాయి. అంటే తన స్కిన్ టోన్లో న్యాచురల్గా మెల్ట్ అయిపోయేలాగా ఉండాలి. అంటే ఏది కూడా హైలైటర్ అనగానే అదేదో తెల్లగా వేసినట్టుగా కనిపించకుండా తన స్కిన్ టోన్లో ఉండేలా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ లిప్ లైనర్తో మనం షేప్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసుకుంటే లిప్స్టిక్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాక్ నుంచి చూస్ చేసుకున్నాను, రష్యన్ రెడ్. ఇది తన స్కిన్ షేడ్కి కొంచెం డార్క్ కలర్స్ అయితేనే బాగా కనిపిస్తాయి. ప్లస్ అది కూడా మళ్ళీ న్యాచురల్గా ఉండాలి, ఏదో పెట్టినట్టుగా ఆడ్ లుక్ రావద్దు. అందుకని ఈ విధంగా లిప్స్టిక్ కూడా మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి కలర్స్ అయితే. నెక్స్ట్ సెట్టింగ్ స్ప్రే వచ్చేసి ఫరెవర్ 52 నుంచి డ్యూయి ఫినిష్లో తీసుకున్నాను అనమాట.
అది కంప్లీట్గా డ్రై అయిపోయాక ఇంకా మనకు మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆర్నమెంట్స్ అన్నీ సెట్ చేశాక ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. మీరు బిఫోర్కి ఆఫ్టర్కి కంపేర్ చేస్తే మనకు చాలా వేరియేషన్ అయితే కనిపిస్తుంది. అలా అని చెప్పేసి మనకి అది మేకప్ ఎక్కువగా వేసినట్టుగా కాకుండా న్యాచురల్ లుక్లో తనకు స్కిన్ టోన్లోనే ఎలా గ్లో వచ్చేలాగా చేసుకోవచ్చు అనేది చూపించాను. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.